కాంగ్రెస్ పాలన ఎట్లున్నది? కాంగ్రెస్ పాలన గురించి మనకంటే ఎక్కువ ప్రజలే దుమ్మెత్తిపోస్తున్నారు. ఎక్కడ చూసినా ఎవరి ముందు మైకు పెట్టినా అసలు వినరాని భాష, అనరాని మాటలు. ఒక ముఖ్యమంత్రి తక్కువ కాలంలో, అతి తక్కువ కాలంలో, ఒక సంవత్సర కాలంలోనే ఇంత చీత్కారాన్ని ఎదుర్కొన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మీ ప్రతిపక్షం పాత్ర ఎట్లున్నది? ప్రతిపక్ష పాత్ర ఎట్లున్నది? మేము ప్రతిపక్షంలో ఉన్నా స్వపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన్నే ఉన్నాం. ప్రజల మీద మా ప్రేమ తగ్గలేదు, మా మీద ప్రజాదరణ ఏది మాత్రం కూడా తగ్గలేదు. గవర్నమెంట్ మేము ఆపోజిషన్ లో ఉన్నప్పటికీ కూడా మా దగ్గరికే వస్తున్నారు ప్రజలు. అన్ని రకాల సమస్యలు మా దగ్గరికే తీసుకొస్తున్నారు. ఇలా తెలంగాణ భవన్ చూస్తే మరొక ప్రజాభవన్ ని తలపిస్తుంది, మరొక మన జనతా గ్యారేజ్ ని తలపిస్తుంది. ఇలా లగచర్ల రైతులే కావచ్చు, నిరుద్యోగులే కావచ్చు, ఇవాళ ఆడపిల్లలే కావచ్చు, మహాలక్ష్ములే కావచ్చు, ఇలా వృద్ధులే కావచ్చు, అన్ని రకాల ప్రజలు ఇలా సబ్బండ వర్గాలు తెలంగాణ భవన్కి వస్తున్నాయి అంటే ఏంటి అర్థం? మేము ప్రతిపక్ష పాత్రను గర్వంగా పోషిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు మాకు ఈ తీర్పు ఇచ్చిండ్రు. వాళ్ళు ప్రజలకు కూడా అర్థమైంది. సంవత్సర కాలంలో కేసీఆర్ గారిని ఎంత కోల్పోయినాం, బీఆర్ఎస్ పార్టీని ఎంత కోల్పోయినాం, బీఆర్ఎస్ హయాంలో సుభిక్షంగా ఉండే పరిపాలన ఇలా ఫలాలు అందినాయి మాకు. గడప గడపకు కేసీఆర్ సంక్షేమ ఫలాలు అందినాయప్పుడు, మరి ఇప్పుడు ఎందుకు అందుతలేవు? సంవత్సర పాలనలో 10 ఏళ్ళు వెనుకపోయింది, పాలన పడికేసింది. సంవత్సరమైనా ఆయనకు పట్టు దొరకట్లేదు పాలన మీద. మరి ఎందుకు కేసీఆర్ గారు చేసిన దాంట్లో సగం కూడా చేయలేకపోతున్నాడు? పైసలు లేవు, పట్టు దొరుకుతలేదు అంటున్నారు కదా. పైసలు ఎందుకు లేవు? మరి లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఎవరికి పెడుతున్నాడు? ఒక మాట చెప్పాలి, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేసిండు. అప్పులు తెచ్చి ఆయన సొంత ఫ్యామిలీకే పెట్టుకుంటున్నాడని బదనాం చేసిండు. మరి అప్పులు కేసీఆర్ గారు తెచ్చిన అప్పులకు అభివృద్ధి చూపించినాం, కలెక్టరేట్లు కట్టుకున్నాం, గురుకులాలు కట్టుకున్నాం, ఇలా రోడ్లు వేయించుకున్నాం, మంచినీళ్లు తెచ్చుకున్నాం, సాగునీరు తెచ్చుకున్నాం, ప్రాజెక్టులు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ప్రపంచం గర్వించదగ్గ ప్రాజెక్టులు కట్టుకున్నాం, ఎన్ని ఫ్లైఓవర్లు కట్టుకున్నాం. ఇలా ఐటీ రంగం చూస్తే ఇలా విశ్వవ్యాప్తం చేసిన కేటీఆర్ గారు. ఎక్కడ చూసినా అభివృద్ధి కనబడుతుంది. తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతానికి పోయినా సుభిక్షంగా పంటలు పండుతున్నాయి. పచ్చని పసిడి పంటల తెలంగాణ అయింది. కేసీఆర్ గారికి భూమి కనిపిస్తే పచ్చగా చేయాలని చూసిండు 10 ఏళ్లలో. ఇలా రేవంత్ రెడ్డికి భూమి కనబడితే రియల్ ఎస్టేట్ చేసి అమ్ముక తినాలని చూస్తున్నాడు. ఇలా ఈ మన మూటలు తెలంగాణ సంపద అంతా ఢిల్లీకి దోషపెడుతున్నాడు. ఇలా ఢిల్లీకి పోతే ఆయనకు అపాయింట్మెంటే దొరకలేదని టీవీలో చూస్తున్నాం. ఎంత బాధాకరం, ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందనేది మనం ఇక్కడ తెలంగాణ ప్రజలు గమనించాలి. మళ్ళొకసారి అపాయింట్మెంట్ నేను అడగలేదు, మేము రోజు ఫోన్ లో మాట్లాడుకుంటాం అని అంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి రోజు ఫోన్ లో మాట్లాడుకునే దానికి ఢిల్లీకి పోవడం ఎందుకు? తెలంగాణ ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయడానిక? ఫ్లైట్లు వేసుకుని 34-35 సార్లు పోయిండట. యావరేజ్ గా తీసుకుంటే నెలకు 2 సార్లు పోయినట్టు. ఎందుకు పోతున్నాడు? మరి అక్కడి నుంచి ₹2 తెచ్చిన దాఖలాలు లేవు, ఇక్కడ నుంచి 1000 ఫ్లైట్ ఖర్చు పెట్టుకొని పోతున్నాడు. మరి ఎందుకు పోతున్నాడు? ఇలా అప్పుల కుప్ప రాష్ట్రం అన్నాడు, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆయనకు? ఎందుకు చక్కర్లు కొడుతున్నాడు? ఇక్కడ నుంచి తీసుకుపోయి మూటలు మోసొస్తున్నాడు అనే కదా అర్థం. మరి అన్ని సార్లు పోయి ఆయన ఎంతసేపు ఆయన కుర్చీ కాపాడుకోవాలి. మంత్రివర్గ విస్తరణ అని ఏదో ఒకటి అట్లా చెప్పి పోతున్నాడు, కానీ అది మంత్రివర్గ విస్తరణ కాదు. తెలంగాణ ప్రజల సొమ్మును తీసుకుపోయి ఆడ వాళ్ళకి పెట్టొస్తున్నాడు. రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ ఎలక్షన్లు జరిగినా కూడా తెలంగాణ నుంచే ఆ సొమ్ము పోతుందని ప్రజలకు ఒక అవగాహన వచ్చేసింది. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా అట్టడుగుకు తీసుకుపోయిండు. ఇలా ప్రజాస్వామ్యం లేదు, ప్రశ్నిస్తే కేసులు అవుతున్నాయి. ఇలా వీళ్ళ సంవత్సరం 420 డేస్ అయిపోయింది. ఇలా 420 420 అబద్ధపు హామీలు. 420 రోజులు అయిపోయినా కూడా ఎటువంటి హామీలు లేవు. ఇలా 420 రైతు ఆత్మహత్యలైనాయి. ఇలా 420కి వాళ్లకు అవినాభావ సంబంధం ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఇలా ఏదైతే దొంగ 420 అంటే మన భాషలో దొంగ, వాళ్ళ దొంగ హామీలు, మోసపూరిత హామీలు ఇలా ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారు. ఇలా సంవత్సర పాలన ఫలితం ఏందండి? అఘోరిస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఈ విషం అంటే ఈ కాలకూట విషం ప్రజలకు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అనే కాలకూట విషాన్ని ప్రజల గొంతుల్లో పోసి ఇలా ప్రాణాలు తీస్తున్నమాట వాస్తవము. ఇలా విద్యార్థులు విచాహారం తిని చచ్చిపోయారు. ఇలా పాపం భావి భారత పౌరులకు కేసీఆర్ గారు, పిల్లలను ఇంత బాగా చూసుకున్న కేసీఆర్ గారు మరి ఈయన రాగానే అన్నిటికీ పుల్ స్టాప్ పెట్టడం ఏంది? ఎక్కువ చేస్తా అని చెప్పిన మనిషి ఇలా తక్కువ చేయడంలో ఆంతర్యం ఏముంది? మరి తక్కువ చేసినా కూడా ఆ సంక్షేమ ఫలాలు నలుగురికే ఎందుకు ఇస్తున్నాడు? ఒకటే ఊరిని ఎంచుకోవడం ఏంది? కాంగ్రెస్ చెప్తున్నారు కదా, మా చుట్టాలున్న జాగాలనే పథకాలు ఇస్తున్నామని. అదే నడుస్తుంది ఎగ్జాక్ట్లీ. ఎవరైతే వాళ్ళ అడుగులకు మడుగులొత్తినరో, ఎవరైతే వాళ్ళ దొంగ హామీలు ప్రజల్లోకి తీసుకుపోయినరో వాళ్ళకు మాత్రమే అందుతున్నాయి. అవి నిజమైన పౌరునికి అందుతలేవు. దివాలా కోర ఎత్తుగడ అని ఈ వార్త చూసినా ఈ అంశం కోసం మిమ్మల్ని వినిపించిన
బీఆర్ఎస్ ను బదనాం చేయబోయి కాంగ్రెస్ సర్కారు బొక్కబోర్ల పడ్డది. డామిట్ కథ అడ్డం తిరిగింది. కేసీఆర్ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందంటూ చాటింపు వేసిండ్రు. వ్యాపారులు పెట్టుబడిదారులకు రాష్ట్రంపై సడలిన నమ్మకం. ఏడాదిలోనే 30,000 కోట్లకు పైగా తెలంగాణకు నష్టం. భవిష్యత్తు అగమ్య గోచరమేనని కాంగ్రెస్ సీనియర్ల ఆందోళన. బీఆర్ఎస్ హయాంలో ఏటా 14,000 కోట్లు పెరిగింది ఆదాయము. ఏడాది కాంగ్రెస్ పాలనలో 16,000 కోట్ల వరకు తగ్గుదల, అంటే మైనస్ వచ్చి పడ్డది. మొత్తం మీద ఇది రాష్ట్రం పరిస్థితి బాగలేదు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిండు కేసీఆర్, రాష్ట్రాన్ని ఆగం పట్టించిండు కేసీఆర్, ఉన్నంత దోసుకున్నారు కేసీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టుతో 1,00,000 కోట్ల అవినీతి చేసిండ్రు కేసీఆర్. ఇట్లా అన్ని. ఇప్పుడు నాకు 10 రూపాయలు అప్పు కావాలక్క, ఆ 10 రూపాయల అప్పు నాకు నా మీద నీకు నమ్మకం ఉంటేనే అప్పిస్తావు. ఎగ్జాక్ట్లీ. నా మీద నీకు నమ్మకం ఉంటేనే నా దగ్గర ఏదైనా వస్తువు పెడతావు. ఇలా కేసీఆర్ ను బదనాం చేసే ప్రయత్నంలో తెలంగాణను నాశనం చేసిండ్రు అని చెప్పుకోవాలి. దీనికి ఏం చెప్తారు మీరు? డెఫినెట్ గా కూడా రాష్ట్రం దివాలా తీసిందని స్వయంగా ఒక ముఖ్యమంత్రి అన్నాడు. ఆయన మాట్లాడిన మాటలు ఖాళీ కుండలున్నాయి, ఇక్కడ ఏం లేవు, తెలంగాణను దోసుక తిన్నారు అనే అడ్డమైన మాటలు, అడ్డమైన కూతలు కూసిన ముఖ్యమంత్రి ఫలితం ఏమైందండి? ఇలా ఆయన రాక్షస ఆనందానికి ఏమైంది ఫలితం? ఇలా పెట్టుబడులు వస్తలేవు, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ఏ ప్రభుత్వమైనా అట్లాంటి మాటలు మాట్లాడొచ్చా? ఇలా ఆయన మాట్లాడిన మాటలు ఎట్లా ఉన్నాయంటే ఎవరు కూడా హైదరాబాద్ దిక్కు తొంగి చూడలేని పరిస్థితి అయిపోయింది. ఆయన అటేటో దావూసు పోయిండు, అవేవో తెచ్చినా అన్నాడు, అన్ని అబద్ధాలే. ఆయన తెచ్చింది ₹1 లేదు, 13 కోట్లు పెట్టుకొని ఆయన బృందాన్ని వేసుకొని పోయి అదేదో విదేశీ పర్యటన చేసి వచ్చిండు తప్పిస్తే అక్కడి నుంచి ₹1 తెచ్చిన దాఖలాలు లేవు. తెస్తే చూపించాలి. ఎంఓయూలకు ఎందుకు పరిమితమైండు? పేపర్ల వరకే పరిమితమైండు. మరి వీడికి వచ్చి కొబ్బరికాయ కొట్టాలి, ఎన్నో చేయాలి, చూపించాలి కదా అట్లీస్ట్. లగ్గం పత్రిక లగ్గం పత్రిక అంటే ఇక ఆ మాటలు ఆయనకే వస్తాయండి. పరిపాలన చేతగానోడే అట్లాంటి మాటలు చెప్తాడు అనేది వాస్తవము. ఇలా కేసీఆర్ గారిని బదనాం చేసిండు. మరి ఈయన వచ్చినాక ఏం చేస్తున్నాడు? ఇలా చూడండి, 30,000 కోట్లకు పైగా తెలంగాణకు నష్టం జరిగింది. అది సంవత్సరంలోనే నువ్వు 30,000 నష్టం చేసినావంటే మరి నువ్వు పరిపాలించే 5 ఏళ్లలో రాష్ట్రం ఏం చేస్తావు? రాష్ట్రాన్ని ఎవరికి తాకట్టు పెడదాం అనుకుంటున్నావు? ఇంత దివాలా తీసిన రాష్ట్రం 30,000 కోట్లు అంటే మామూలు చిన్నాకినమ్మా. మళ్ళీ నువ్వు దాన్ని పూడ్చాలంటే ఎంత కష్టపడాలి? కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెట్టినావు. అన్ని రకాలుగా అభివృద్ధి చూపించినాం మేము, అన్ని రకాల సబ్బండ వర్గాల ప్రజలను సంతోషపెట్టినాము. మరి నువ్వు వచ్చిన సంవత్సరంలోనే ఇంత అధోగతి పాలు చేస్తే తెలంగాణ రాష్ట్రానికి దిక్కెవరని ప్రశ్నిస్తున్నా. ఇలా భవిష్యత్తు అగమ్య గోచరంగా జరిగిందని అందరు పేపర్లే, మనుషులే కోడై కూస్తున్నారు, జనాలే కోడై కూస్తున్నారు. ఇలా బీఆర్ఎస్ హయాంలో 15,000 కోట్ల పెరిగిన ఆదాయం మరి ఈయన వచ్చినాక ఎందుకు దివాలా తీసింది అనేది ఇలా ప్రజలకు కళ్ళ ముందు క్లియర్గా తెలుస్తుంది. నువ్వు ఎంతసేపు దొంగ హామీలు, మాయమాటలు సంవత్సర కాలంలో వేస్ట్ చేసినావు. ఇక మరి ప్రజలు ఇక రియాలిటీకి వచ్చిర్రు, ఇలా తరిమి కొడుతున్నారు. మీకు కనీసం మీ కార్యకర్తలు కూడా ప్రజల్లో తిరగలేకపోతున్నారు. ఇలా ఢిల్లీలో కూడా చూస్తే ఢిల్లీ రిజల్ట్ చూసినాం మనం. ఇలా 0కు పరిమితమైనరు. ఇలా కనకపు సింహాసనం మీద శునకం నువ్వు కూర్చుండబెట్టినట్టు అయింది. ఇలా నల్లమల పులి నిద్రిస్తుంటే మన నల్లమల పిల్లి ఇలా ప్రజల్లోకి వచ్చి పులిలాగా గాండ్రిస్తుంటే ప్రజలు చూస్తలేరా అండి? తిప్పి కొడతలేరా? ఎక్కడ చూసినా కాంగ్రెస్ బొక్కబోర్ల పడుతుంది. రేవంత్ రెడ్డి గారిని కూడా తరిమి కొట్టే టైం దగ్గరలోనే ఉంది. సంవత్సర కాలంలోనే ఎన్ని చూసినామండి మనం. ఇలా కేసీఆర్ గారి మీద కోపంతో ఇలా కాళేశ్వరం జలాలను పంట పొలాల్లోకి మళ్ళిస్తలేడు. ఇలా 2-3 పంటలు సుభిక్షంగా వండిన తెలంగాణ ఒక పంట కూడా సరిగా వండలేని పరిస్థితి వచ్చింది. పంటలు ఎండిపోతున్నాయి. ఇలా నువ్వు రైతు బంధు టైంకి ఇవ్వకపోతివి, రుణమాఫీ 4గురికే చేస్తేవి, ఇంకా దాదాపు 20 లక్షల ఎంతో చాలా మంది మేము అన్ని చేసుకుంటూ వస్తున్నాము. బీఆర్ఎస్ కావాల్సుకొని బదనాం చేస్తున్నారని ఒక ముచ్చట తెర మీదకి వస్తుంది. ఆఖరికి కాంగ్రెస్ ట్విట్టర్ లో పెట్టిన పోల్ ఏదైతే ఉన్నదో ఆ ట్విట్టర్ పోల్ కూడా బీఆర్ఎస్ హస్తమే ఉన్నది దాని కానీ మాట్లాడుతున్నారు. ఏం చెప్తావు? అసలు ఈ మాటలు నవ్విపోదురు కాక నాకేం సిగ్గన్నట్టు మాట్లాడుతున్నాడు తప్పితే ప్రజలను ఎంతకాలం మభ్యపెడతావు? నువ్వు ప్రజల్లోకి పో, ఒకసారి తెలుస్తుంది. కాంగ్రెస్ నేతల దగ్గరికి, మన టీఆర్ఎస్ నేతల దగ్గరికి రావద్దు, మీరు ప్రజల దగ్గరికి పోరు. చెప్పుతోలు కొడుతుండ్రు కదా, ప్రజలు ఎంత తరిమి కొడుతుండ్రో చూస్తలేమో మనం టీవీలల్లో. ఇలా వాళ్ళ అధికారిక పేజీలో పెట్టుకున్న దానికి ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజా పాలన కావాలా అని పెట్టిండు ఈ పోటుగాడు. నిజంగా ఈ ధీరుడు పెడితే ప్రజలంతా చెప్పుతోనే కొట్టిరు కదా, మాకు ఫామ్ హౌస్ పాలనే కావాలని. ఇంకా బుద్ధి లేకుండా అది ఫేక్ సర్వే అని చెప్తావా? నువ్వు నీ పేజీలో పెట్టుకొని నువ్వు ఫేక్ సర్వే అని చెప్తే నీకేమైనా బుద్ధి ఉందా? తెల్లారి ప్రెస్ మీట్ పెట్టుకొని ఆన్సర్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఎంత సిగ్గుచేటు, ఎంత అవమానకరం. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి నీ చేతిలో పెడితే నువ్వు మార్పు అని చెప్పి అరచేతుల వైకుంఠం చూపిస్తేవి, ప్రజలకు అడ్డమైన హామీలు ఇస్తేవి. ఇలా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అంటివి, 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తా అంటివి, ఆఖరికి బీసీల సంఖ్య తక్కువ చేసి చూపిస్తేవి. ఇలా 5% మంది బీసీలను తక్కువ చేసి చూపించడంలో ఆంతర్యం
ఆంతర్యం ఏముంది? కేవలం ఒకే వర్గానికి చెందిన ఓసీ కులస్తులను పెంచడం, బీసీ కులస్తులను తగ్గి చూపించడంలో ఇలా నిజమైన ఆంతర్యం ప్రజలు గ్రహించిండ్రు. మొత్తం మీద బీసీలకు చట్టబద్ధత తీసుకొస్తారట, కులగణనకు చట్టబద్ధత తీసుకొని వస్తారంటే అంటే ఏ విధంగా వీళ్ళు కులగణనకు చట్టబద్ధత తీసుకొస్తారు? ఇట్లా కులగణననే చక్కగా లేదు, తప్పుల తడకగా ఉంది, దానికి చట్టబద్ధత తీసుకొస్తే ఎవరు ఆమోదిస్తున్నారు? ఏకపక్ష నిర్ణయం నీదే, అంతా నువ్వు చేసిందే కరెక్టు, నువ్వు ఎట్లా చేస్తే అది ప్రజలు ఆమోదించాలి. వాళ్ళ మంత్రులే ఆమోదిస్తలేరు కదా. ఇలా మంత్రులు ఎమ్మెల్యేలు ఇది కరెక్ట్ కాదు. రాజగోపాల్ రెడ్డి అంటుండు, రాజగోపాల్ రెడ్డి అన్నాడు, ఆ తీన్మార్ మల్లనైతే కాలనే పెట్టిండు పేపర్లు, అవి ప్రజల సాక్షిగా కాలబెట్టిండు. ఇంకా అంతకంటే ఏమన్నా ఉంటదండి? అసలు వాళ్ళ పార్టీ నేతలే దాన్ని విమర్శిస్తున్నారు, వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు అంటే చట్టబద్ధత ఏడికెళ్ళి కల్పిస్తాడు. అయితే ఇప్పుడు తీన్మార్ మల్లన్న ముచ్చట వచ్చింది కాబట్టి దాదాపు అక్క మీరు రెడ్డి సామాజిక వర్గానికి కొన్ని జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిండు తీన్మార్ మల్లన్న. అంటే ఒక ముచ్చట చెప్పక క్రమశిక్షణ చర్యలు అంటే ఏంది? నేనైతే ఏమనుకుంటున్నా అంటే ఒక పార్టీలో కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి దాకా ఆ క్రమశిక్షణ సంఘం ఏదైతే ఉంటుందో ఎవరు హద్దు దాటినా, ఎవరు హద్దు మీరినా, ఆ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పోయినా ఒక రకంగానే ఉంటాయి క్రమశిక్షణ చర్యలు నేను అనుకుంటున్నాను. అయితే ఎల్లారెడ్డికి సంబంధించిన సుభాష్ రెడ్డి అని నిన్న ఈ ముచ్చట, ఎల్లారెడ్డికి సంబంధించిన సుభాష్ రెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడు పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పోతున్నాడు, క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది, చర్యలు తీసుకోవాలి అంటే మదన్ మోహన్ రావు వాళ్ళ ఎమ్మెల్యేల మీద మాట్లాడుతుర్రు అని చెప్పేసి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న మాట్లాడి దాదాపు ఒక వారం రోజులు అయిపోయింది, బీసీ ప్రోగ్రామ్ అని పెట్టుకొని వారం రోజులు దాటిపోయింది, ఇంతవరకు ముఖ్యమంత్రి దాని మీద స్పందించలే. అంటే స్పందించకపోవడానికి అంటే మళ్ళీ ఒక ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆయన స్పందించకపోవడానికి ఇట్లా క్రమశిక్షణ చర్యలు ఎంబడెంబడే తీసుకోకపోవడానికి ఒకరికి ఒక న్యాయం చేయడం వెనుక ఏముంది, అంతరార్థం ఏముంది అనుకుంటారు మీరు? అయితే ఏం లేదు, ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది ఏంటంటే ఈ తీన్మార్ మల్లన్న అనే ఒక బ్లాక్ మెయిలర్ ని ఎంకరేజ్ చేసేది ముఖ్యమంత్రి గారు, ఒక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడమని చెప్పిందే ముఖ్యమంత్రి గారు. రేవంత్ రెడ్డి కూడా ఆ వర్గమే కదా, రెడ్డి సామాజిక వర్గం. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం ఎన్నో ఆశలతో గెలిపించిండ్రు, ఏదో చేస్తాడనుకుంటే ఏం చేస్తలేడు, ఏ వర్గాల ప్రజలకు ఏం చేస్తలేడు, ఒక రెడ్డి సామాజికమే కాదు ఎవరికి కూడా ఏం చేస్తలేడు. ఆయన డైవర్షన్ పాలిటిక్స్, ఏదో ఒక అంశం ముందుకు తీసుకురావాలి, డైవర్షన్ చేయాలి, ఆయన మీద వస్తున్న తీవ్రమైన ప్రజా వ్యతిరేకాన్ని నుంచి తప్పించుకోవాలి. కాబట్టి ఇట్లాంటి బ్లాక్ మెయిలర్ని తెర మీదకి తీసుకొచ్చిండు. ఈ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి కూడా ఒక గౌరవప్రదమైన పొజిషన్లు ఉన్నాడు, ఒక ఎమ్మెల్సీగా చేస్తూ ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తుంటే ఇలా రాష్ట్ర ప్రజలు కూడా మన కులాలకు అతీతంగా కూడా స్పందించారు. మరి ఎందుకు ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటలేరు? జస్ట్ క్రమశిక్షణ నోటీసులు పంపించమని ఏదో చెప్తుంది, షోకాజ్ దీపాదాస్ మున్షి చెప్తుంటే నేను షాక్ అయినా. ఆయన ఏమన్నాడు తీన్మార్ మల్లన్న, నాకు ఎటువంటి నోటీసులు అందలేదు, అందినా కూడా నాకేం ఫరక్ పడదు, నన్ను ఎవరేం చేయలేరు, నన్ను ఎవరేం పీకలేరు అనే మాటలు మాట్లాడిండు. నన్ను ముఖ్యమంత్రి కూడా ఏం చేయలేడు అంటాడు. మరి ఏ అధికారంతో అంటాడు అట్లా? అంటే ఈయన అండ ఉంటేనే కదా, ముఖ్యమంత్రి గారి అండదండలు ఉంటేనే ఆయన ఆ విధంగా చెలరేగిపోతాడు అనేది ప్రజలకు అర్థమైంది. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ ఏవైతే చూస్తున్నామో ఇలా మంత్రులు ఒక దిక్కున్నారు, ఎమ్మెల్యేలు ఒక దిక్కున్నారు, ముఖ్యమంత్రి ఒక దిక్కున్నాడు, ముఖ్యమంత్రి ఒంటరైపోయిండు. అసలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా సపోర్ట్ చేస్తలేరు. అటువంటి దీనమైన పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇలా సీతక్క మొన్న ఏం మాట్లాడుతుంది నిన్న టీవీలో చూసిన, మనం అందరం తలా ఒక మాట మాట్లాడొద్దు, గాంధీ భవన్ నుంచి ఒక స్క్రిప్ట్ తెచ్చుకోవాలి, అందరం అదే స్క్రిప్ట్ చూసి చదవాలి అని చెప్తుంది. అంటే ఎంత ఘోరంగా ఉన్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇలా కులగణన చక్కగా జరగలేదని వాళ్ళే అన్నారు, ఇలా రాష్ట్రంలో పరిస్థితి మంచలేదు, మేము ప్రజల్లోకి ఓలేకపోతున్నామని వాళ్ళే అంటున్నారు, మేము 6 గ్యారంటీలు అమలు చేయలేకపోతున్నాం, ఇటు వ్యవసాయదారుల్ని రైతుల కొంపలు ముంచినాం కాబట్టి మేము అన్యాయం చేసినామని ఇంకో మంత్రి అన్నాడు. వ్యవసాయ శాఖ నాకు వద్దని వ్యవసాయ శాఖ మంత్రి అంటున్నాడు. ఏం జరుగుతుంది చెప్పు? ఇలా వీళ్ళకట ఒక స్క్రిప్ట్ ఇవ్వాలట, వీళ్ళకి స్క్రిప్ట్ ఇస్తే అది చూసి అవుతారట. సీతక్క గారు ఒక మంత్రిగా ఉండి ఒక బుక్లెట్ ఇస్తే అందరం అదే మాట్లాడుకోవాలని డిసైడ్ అయినట. అంటే అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మంత్రులు ఉన్నారు. ఏం చెప్తాను చెప్పండి? ఇలా సంవత్సర కాలంలోనే ప్రజలు ఇంత చీదరించుడు ఎక్కడైనా చూసినామా? జనరల్గా వ్యతిరేకత ఎప్పుడు వస్తుంది? ఒక 5 ఏళ్ల పాలన 10 ఏళ్ల పాలన చూసినాక ఒక క్లారిటీకి వస్తారు ప్రజలు. ఇలా 6 నెలలే 3 నెలలే 100 రోజుల పాలనే దుమ్మెత్తి పోసిండ్రండి. ఆయన ఎప్పుడైతే గద్దె మీద కూసున్నాడో ఒక నెల రోజులు ఉన్నారంటారు వాళ్ళు, అలవాటైన తీర్లా ఇక వాళ్ళు బట్టగాల్చి మీద వేయడంలో వాళ్ళు నెంబర్ 1. ఏది పాలన చేతగానోళ్ళు మాట్లాడే మాటలవి. ఆయన చెయ్యలేకపోతుండు కాబట్టి పక్కోళ్ళ మీద వేస్తున్నాడు. దిగిపోవాలి కదా, చేయలేకపోతున్నా దిగిపోమంటున్నాం మేము. ఎంతసేపు ప్రతిపక్షాలను నిందించుకుంటా ఇప్పుడు రియాలిటీకి వచ్చిర్రు, ప్రజలకు అర్థమవుతుంది. నువ్వు ఏమన్నావు? కనీసం కేసీఆర్ గారు ఇచ్చిన పెన్షన్లు కూడా ఇస్తలేవైతే నువ్వు ఇప్పుడు 4,000 చేస్తా అంటివి, ఇంకేదో అంటివి, ఏం చేసినావు?
ఇప్పుడు ప్రతిపక్షాలను తిడుతున్నావు సరే, కానీ నువ్వు చేస్తానని చేయాలి కదా. మరి ఏమి చేయకుండా ప్రతిపక్షాలను తిడితే ఏం ప్రజలు రాజకీయ చైతన్యం లేదా అండి ప్రజలకు? టీవీలు చూస్తలేరా? రాష్ట్ర ఆదాయం ఎంత, అప్పులు ఎంత అనేది నీకు తెలియదా? నువ్వు హామీలు ఇచ్చేటప్పుడు నీకేం తెలియకుండానే ఇచ్చినవా? మరి నువ్వు తీసుకొచ్చిన లక్షల కోట్లు ఏడబెట్టినావు? ఏం అభివృద్ధి చేసినావు? నువ్వు ఒక కట్టడం కట్టినవా? ఒక ఇటుక పెళ్లి పెట్టి, ఒక కలెక్టరేట్, ఓ విద్యాలయమో, ఓ గుడో బడో ఏం కట్టినవు? నువ్వు ఎందుకు 1,00,000 కోట్లు అప్పు తెచ్చినావు? మరి నువ్వు కనీసం సంక్షేమ ఫలాలు కూడా ఇవ్వనప్పుడు నీ అప్పులు ఏమైనాయి? నువ్వు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అనబడుతుంది, అట్లా డైవర్షన్ చేయబడుతుంది. ఈ అంటే ఢిల్లీకి మూటలు మోస్తున్నావని క్లియర్గా అర్థమైపోతుంది. ఏదో ఒక పేరుతోని ఇటు మంత్రివర్గ విస్తరణ ఢిల్లీకి పోతావు, లేకపోతే ఇక్కడ రాష్ట్రంలో శాంతి భద్రతలు, లేకపోతే ప్రజల గురించి ఏదో డిస్కషన్ ఏదో చెప్తున్నాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ అయినా తెలంగాణలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నేను వచ్చి తెలంగాణలో కూర్చుంటా అని చెప్పిన మనిషి, మరి ఇలా బీసీ డిక్లరేషన్ కోసం బీసీ సంఘాలు ఇంత గొడవ చేస్తున్నాయి, ఇంత రాద్ధాంతం చేస్తున్నాయి. మరి ఇంత అయినప్పుడు మరి రాహుల్ గాంధీ ఎక్కడ పోయిండు? రావాలి కదా, తెలంగాణకు రావాలి కదా. ఎవరికి కావాలండి లేఖలు? ఎక్కడ ఎవరు రాసిన? అసలు నువ్వు రాసినవా? నీకు లేఖ రాసే దమ్ముందా? నువ్వు పోతే నీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోయా. ఆడ జార్ఖండ్ ఎమ్మెల్యేలకు ఇస్తాడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ గెలిచింది 6. నీకు వాళ్ళకున్న విలువ కూడా లేదు. నువ్వు పోతున్నావు, ఆడ ఎన్నో మెట్ల మీద కూర్చుంటున్నావు, వస్తున్నావు, నేను డిస్కషన్ చేసినా, నేను ఇది తెచ్చినా అది తెచ్చినా అని చెప్తున్నావు. రైట్. ఇక ఈ ముచ్చట పెడితే మన బీజేపీ ముచ్చటకు వద్దాం. బండి సంజయ్ అన్న ముచ్చట్లు నిన్న చూసినాము. ఏం చెప్తావు అక్క? బండి సంజయ్ ఏమన్నా అంటే ఇవాళ ఏం వారం అన్నా, రేపేం వారం అన్నా, ఎల్లుండేం వారం అన్నా, ఇలా పని చేస్తే ఏమొత్తదన్నా, ఉద్యోగం చేస్తే ఏమొత్తదన్నా, బీజేపీ జెండా మోయన్నా, బీజేపీ జెండా మోస్తే బాగుపడుతుందన్నా అని యువతకు స్ఫూర్తిదాయకమైన స్పీచ్లు దంచుతున్న బండి సంజయ్ అన్న నిన్న పార్లమెంట్ లో మైకిస్తే ఏం చెప్తారు బండి సంజయ్ అన్న ముచ్చట్ల మీద? ఇక బండి సంజయ్ అన్నకు నెత్తి మీద బొచ్చు లేదు, మైండ్ లో గుజ్జు లేదు అనేది వాస్తవం. అంటే నిన్న తేట తెల్లమైంది కదా, ప్రజలు చూసిరు కదా. ఇలా మాట్లాడవయ్యా తెలంగాణ సమస్యల గురించి అంటే బెబ్బెబ్బే అనుకుంటూ వచ్చాయి. ఇలా అందరు నవ్విపోయిరి. ఇలా తెలంగాణ రాష్ట్ర పరువు తీసొచ్చిండు, ఇలా గుండు సున్నా తీసుకొచ్చిండు రాష్ట్రానికి. అదన్న మాట్లాడొచ్చు కదా, అదన్న మాట్లాడొచ్చు కదా, మరి అదన్న రిక్వెస్ట్ చేసుకోవచ్చు కదా. ఏది లేదు, తెలంగాణ ప్రజలను మభ్యపెడితివి, మా ఏమన్నా అంటే భాగ్యలక్ష్మి ఆలయానికి ఉరుకుతివి, రెచ్చగొడితివి యువతను. బీజేపీ వస్తే అద్దెస్తా ఇద్దేస్తా, మా ఎమ్మెల్యేలను మా ఎంపీలను గెలిపించండి అంటివి. మరి ఎంపీలను 8 మందిని గెలిపించి పార్లమెంట్లో కూర్చోబెడితే నువ్వు రూపాయి తీసుకురాకపోతే తెలంగాణకు. ఇలా ఆది నుంచి తెలంగాణ మీద వివక్షనే జరగబట్టే మరి ఏం లాభం? ఇలా బీజేపీ తెలంగాణలో ఉండి ఏం లాభం అని ప్రశ్నిస్తున్నా. ఇంతమంది గెలిచి మేము ఆడ కూర్చుండబెడితే మీకు సీట్లు ఇస్తే మీరు ఎందుకు వస్తుండ్రు? మరి మీరు ఆడపోయి బెత్తర సూపులు, వెకిలి నవ్వులు నవ్వుకుంటే రావట్రు పార్లమెంట్లో. ఎంత సిగ్గుచేటంటే బీజేపీ నాయకులు కులం కుంపట్లు పెట్టుట్లా, ప్రాంతం పంచాయతీలు పెట్టుట్లా, మతం మంటలు పెట్టుట్లా నెంబర్ 1. కానీ తెలంగాణ ప్రజల సమస్యలు వాళ్ళకి పట్టాయి. వాళ్ళకి ఎంతసేపు కులాల మీద, మతాల మీద, దేవుళ్ళ మీద రాజకీయాలు చేయాలి, ఓట్లు వేయాలి, గుళ్ళు గోపురాలు తిరగాలి, యువతను రెచ్చగొట్టాలి, మత కల్లోలాలు, మత విద్వేషాలను రెచ్చగొట్టాలి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి. అది వాళ్ళ ప్లాన్, వాళ్ళ ఎత్తుగడ. తప్పితే ప్రజల మీద లేదు. ఎటువంటి వాళ్ళకు విద్యాభ్యాసం ఇవ్వాలి, ప్రజలను ఎట్లా మోటివేట్ చేయాలి, ఎట్లా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ప్రజలను ఎట్లా బాగుపరచాలన్న విధి విధానాలు బీజేపీకి తెలియదు. ఏకైక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ హయాంలోనే మన తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది, డెవలప్మెంట్ జరిగింది. నిజంగా 10 ఏళ్లలో తెలంగాణను ఎక్కడికో తీసుకుపోయారు అనేది వాస్తవం. ఇలా హైదరాబాద్ని చూస్తుంటే ఫారిన్ని తలపిస్తుంది. ఒక ఫ్రెండ్ 10 ఏళ్ల కింద అమెరికా పోయి వచ్చింది, పరేషాన్ అయింది హైదరాబాద్ని చూసి. ఇలా హైటెక్ సిటీని చూస్తుంటే మరో అమెరికాని తలపిస్తుందని చెప్పింది. ఇది మనం ఏదో చెప్పుకునే డబ్బాలు కాదండి, ఎవరు వచ్చినా అదే మాట చెప్తున్నారు కదా. ఇలా టీవీలలో చూస్తున్నాం. అంతెందుకు అసలు హైటెక్ సిటీకి పోతే మళ్ళీ వెనకకు రాబుద్ది అవుతుందా మనకు? అంత మంచి వెలుగు జిలుగుల తెలంగాణను తీసుకొచ్చిండు. ఇలా ఐటీని చూస్తే ఒక్కొక్క ఐటీ ఎంప్లాయీ విదేశాలకు పోయే ఆలోచన మానుకొని ఇక్కడనే ఉద్యోగాలు చేసే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇలా లక్షల ఉద్యోగాలు చేసుకుంటూ ఎంత బ్రహ్మాండంగా ఉన్నారు కదా. అన్ని వర్గాలు బాగుపడ్డాయి. ఇటు రైతు బాగుంటే ఆటోమేటిక్గా ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే ఆటోమేటిక్గా ఒక ఆదాయం పెరుగుతుంది, అన్ని వర్గాల ప్రజలు బాగుంటారు. మరి నువ్వు వచ్చినాక ఇంత మా కరెంటు మంట అనబడుతుంది, కరెంటు ఫ్రీ అన్నోనివి, మళ్ళీ కరెంటు ఛార్జీలు పెంచబడుతుంది. నువ్వు ఎవరికి ఇస్తున్నావు? ఇలా గ్యాస్ 500 కంటివి ఎవరికి ఇస్తున్నావు? ఇలా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి గ్యాస్ అన్నావు. మరి ఆ తెల్ల రేషన్ కార్డులు కూడా సగానికి సగం తగ్గిస్తేవి. మరి ఏ ప్రాతిపదికన తగ్గించినావు? మరి నువ్వు కొన్నే తీసుకున్నావు, ఆ కొన్ని కూడా ఏ ప్రాతిపదికన తీసుకున్నావు? వాళ్ళని మరి నీ కాంగ్రెస్ కార్యకర్తల వాళ్ళు నాకు డౌట్ వస్తుంది. మరి తగ్గించినవు, కొంతమందికే ఇస్తున్నావు, నీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చుకుంటున్నావా? పాపం వాళ్ళు కూడా అల్లాడిపోతున్నారు కదా. కాంగ్రెస్ కార్యకర్తలే అంటున్నారు మేము నమ్మి మోసపోయినాం, ఇన్ని హామీలు ఇచ్చినో చేస్తారేమో అనుకున్నాం, కేసీఆర్ గారే బాగుండే అని వాళ్ళే అనబట్రి. ఇక మరి నువ్వు ఎక్కడ సక్సెస్ అయినావు? ఇక్కడ నువ్వు వచ్చినాక మొత్తం అందరు కూడా అగౌరవిస్తున్నారు తప్పితే ఎవరిని, ఏ వర్గాన్ని సంతోషపెట్టినావు? ఒక్క మాట చెప్పు.
ఏ వర్గాలు నీ వల్ల లబ్ధి పొందినరు, ఏ వర్గాలకు సంక్షేమ ఫలాలు ఇచ్చినావు, నువ్వు చెప్పిన అన్ని కూడా మాయ మాటలు. ఇక ఎంతో కాలం లేదండి, ఉరికిచ్చి కొట్టే రోజులు వచ్చినాయి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఇంత దుర్భాషలు ఆడుతున్న ప్రజల్ని ఎక్కడైనా చూసి. బై ఎలక్షన్స్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మళ్ళా గర్వాపసి అనే ముచ్చట్లు వస్తున్నాయి, అవి వాస్తవం? ఇక ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదో ఎగురుకుంటా పోయినరు కానీ ఇంత ప్రజా వ్యతిరేకం వస్తుందని వాళ్ళు ఊహించలేదు. నిజంగా కూడా వాళ్ళ మీద వేటు పడుతుంది అనేది వాస్తవం. ఇలా వాళ్ళు అంటే ఎక్కడ పచ్చగుంటే అక్కడికి పోయే మనుషులండి, వాళ్ళ గురించి మాట్లాడితే కూడా టైం వేస్టే. వాళ్ళు అటు కాకుండా ఇటు కాక పోయినరు, ఇటు వచ్చినా కానీ ప్రజలే వాళ్ళను తరివేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది వాళ్ళ గురించి. వాళ్ళు ఎమ్మెల్యేలు కాదు, వాళ్ళు నిజంగా ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పాటుపడేటోడైతే అటు ఎందుకు పోతాడండి? ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోయేటోడు నాయకుడు అవుతాడా? మీరు చెప్పండి. ప్రజల కోసం పనిచేసేటోడైతే ప్రతిపక్షంలో ఉండాలి. మరి ఇలా నువ్వు ఎక్కడొస్తే అక్కడ పోయి మళ్ళీ వెనకకు వస్తా డిస్క్వాలిఫై, నిజంగా దమ్ముంటే పోండి ప్రజలకు పోండి, మళ్ళీ గెలిచి రండి. డిస్క్వాలిఫై అయితే భయం ఎందుకు పడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? నిజంగా వాళ్ళు అధికారిక మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళు సిఎల్పి మీటింగ్ పోలేదట. మరి అంత భయం ఎందుకు పడుతున్నారు? అంత భయం ఉన్న వాళ్ళు ఎందుకు జంప్ అయినరు? నిజంగా కూడా అటు ఇటు కాని పరిస్థితి అయిపోయింది వాళ్ళే.